ఎన్నడికైనా ఎన్నడికైనా ఒక్కడే ఏక్ నిరంజనే సారు. ఏక్ నిరంజన్ సినిమాలలో నడుస్తుంది, బయట నడవదు, అవునా కదా? ఏక్ నిరంజన్ ఇప్పుడు పని చేస్తేనే ఏమొస్తాయి సార్? పని చేస్తే ఏమొస్తుంది? పైసలు వస్తాయి. మరి ఈ ఏక్ నిరంజన్ పని చేయకుంటే ఏంటో, చేయకుంటే సాధ కాకుంటే లేకుంటే లేకుంటే ఏం లేదు, సాధ కాకపోతే ఏం లేదు, చేయకుంటే ఏం లేదు అని తెలుసుకొని ఈ జాబ్ మానేసి వెస్టీజ్లో నా అప్లైన్ సపోర్ట్తో జాయిన్ అయినా. మా అప్లైన్ సపోర్ట్తో ఒక నలుగురు తయారు చేసిన. ఆ నలుగురు ద్వారానే ఈరోజు 70,000 పైన టీం తయారు చేసిన. నా టీం సైజు 70,000 మంది. ఎంతమంది? ఒక్కనే అనుకునే టచ్ చేయి 70,000 మంది వస్తారు ఇక్కడ. ఒక్కడి కాదు, ఒక శక్తిని, ఒక సైన్యాన్ని తయారు చేసిన ఈరోజు. ఎసార్నో 70,000 మంది రావడం వల్ల 7.5 లక్షలు వస్తుంది. ఎంత వస్తుంది సార్? ఒక్క మాట నలుగురితోనే 70,000 మందిని తయారు చేసిన. ఈ 70,000 మందితోనే 1,40,000 మందిని తయారు చేయొచ్చా? ఏం లేదు, ఒక్కొక్కరు తీసుకొస్తే 1,40,000 అంతే. ఒక్కొక్కరు తీసుకొస్తే మరి 1,40,000 మందితో 2,80,000 మందిని చేయలేనా? మరి ఇవన్నీ ఈజీగా ఉందా, హార్డ్గా ఉందా? ఇది ఆట ఏది? ఆకాశంలో పోయి సందమావిగా అడుగు పెట్టేంత ఆట ఏమన్నా ఉందా? ఏమైనా భూమిలో పోయి బొగ్గు తీసుకొచ్చే ఆట ఏమన్నా ఉందా? డ్రైనేజీలలో పోయి పనిచేస్తారు సార్ పైసల కోసం. ఎసార్నో అంత ఆట ఏమన్నా ఉందా సార్? నలుగురు సంపాదించుకోమని చెప్తారు. ఈ నలుగురిని సంపాదించుకుంటే ఇదంతా ఈజీ. ఈ నలుగురు వచ్చేంత వరకు నీ దగ్గర ఓపిక, తీరిక, కోరిక, నెగటివిటీని తట్టుకోవాలి, నేర్చుకోవాలి. ఎసార్నో నేర్చుకోవడం అంటే గుర్తుకొస్తుంది. లర్న్ స్పెల్లింగ్ చెప్పండి సార్. LEARN అంటే LEARN. ఈ లర్న్లో ఏముందంటే ఎర్న్ ఉంది. ఎర్న్ అంటే ఏంటంటే సంపాదించడం. ఏంటి సార్? సంపాదించడం. మరి ఇక్కడ ఇది నేర్చుకుంటే ఇది వస్తుంది. లర్న్ చేస్తే ఎర్న్ వస్తుంది. మనం ఏం చేస్తాం? నాకు వచ్చినాక నేర్చుకునేది కాదు, రాకముందే నేర్చుకోవాలి బిజినెస్. ఎసార్నో నేర్చుకుంటే బిజినెస్ చాలా 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 ఈజీ. ఎసార్నో మరి ఇదంతా ఈజీ హార్డా? ఇది ఈజీ, కొంచెం హార్డ్. ఇక్కడ జర ఓపిక చేసుకోవాలి, తీరిక చేసుకోవాలి, కోరిక చేసుకోవాలి. నేర్చుకుంటే ఈ నలుగురు రాపియడం పెద్ద కష్టమే కాదు. ఇప్పుడు మనం కారు నేర్చుకుంటే ఈజీగా కాదా? నేర్చుకుంటే నేర్చుకోకపోతే హార్డ్ కాదు. నువ్వు చచ్చి నలుగురు చదువుతావా? అవునా కదా? అది కూడా ఈత తెలుసా? ఈత నేర్చుకుంటే ఈజీ. నేర్చుకున్నాడు నీళ్ళ మీద పడతాడు, నేర్చుకున్నాడు నీళ్ళలో పడతాడు. అవునా కదా? నేర్చుకుంటే ఎంత పవర్ వస్తుందో ఒకసారి చూడండి. ఈ రోజు ఫెయిల్ అయిన వాళ్ళంతా ఎవరంటే నేర్చుకోలేదు, ఓపిక లేదు, తీరిక లేదు, కోరిక లేదు, ప్రతిరోజు పని చేయలేదు. సార్నో వాళ్ళ దగ్గర సక్సెస్ ఉండదు. వాళ్ళు వచ్చినా మళ్ళీ నిలబడదు అంతే. సో ఇవన్నీ చేయాలి, ఓపిక చేసుకోవాలి, తీరిక చేసుకోవాలి, కోరిక చేసుకోవాలి, నిలబడాలి, ప్రతిరోజు పని చేయాలి. ఇవన్నీ మీరు చేస్తారా? చేస్తే బిజినెస్ చాలా ఈజీ. మ్యాన్ పవర్ ఈజ్ మనీ పవర్. మరి 70,000 మందికి ఎంత వస్తుంది? ఎంత? 1,40,000 మందికి ఎంత రావాలి? ఎంత? మరి 2,80,000 మందికి ఎంత రావాలి? ఈ ఇన్కమ్ లాస్ట్ 2 నెలల ఇన్కమ్ ఇది ఎప్పుడంటే మార్చ్ 2025 మార్చ్ ఇన్కమ్. ఏది సార్? 2025 మార్చ్ ఇన్కమ్ ఎంత అంటే 7.5 లక్షల నా ఇన్కమ్. ఎసార్నో మరి 2026 మార్చ్ ఇన్కమ్, 2027 మార్च इनकम 2 साल आने के बाद 30 लाख पर मंथ मिलेगा। Manpower is money power. ఒక్కడివే నీకు శాతనైతేనే జీతం వస్తుంది, శాత కాకపోతే చేయకపోతే లేకపోతే లేదు. ఎసార్నో ఈ 70,000 మందిలో నేను ఒక్కడిని ఏక్ నిరంజన్
ఈ ఏం నిరంజన్ లేకపోయినా 70,000 మంది ఉన్నారు. ఈ 70,000 మంది ఉన్న వల్ల నీ చేసినా వస్తుంది, శాతనైనా వస్తుంది, ఉన్నా వస్తుంది. దీనికోసం ఆరాటము. పని చేస్తే వచ్చే ఆదాయాల కోసం ఆరాటాలు పోరాటాలు కాదు. పని చెయ్యకుండా సాధ కాకుండా ఈ భూమి మీద లేకుండా వచ్చే ఆదాయం కోసం ఆరాటం పోరాటం చేయాలి. ఎసానో పని చెయ్యడం గొప్ప కాదు, పని ఎక్కడ చెయ్యాలో తెలవడం గొప్ప అంటున్నా. వెస్టీజ్ అని చెప్తున్నా. ఎసానో ఎసానో ఇలాంటి అవకాశం మన దగ్గర ఉంది. మ్యాన్ పవర్ ఈజ్ ధనవంతులకు తెలిసినటువంటి సీక్రెట్ ఇదే. భూమి మీద ఎవరైతే ధనవంతులు వాళ్ళందరూ తెలిసిన సీక్రెట్ ఏంటంటే మ్యాన్ పవర్ ఈజ్. నీకు తెలియదు, నీకేం తెలుసు అంటే జాబ్ జాబ్ జాబ్, వ్యవసాయం, కూలి కూలి కూలి, నీకు ఇదే తెలుసు. మ్యాన్ పవర్ ఈజ్ మనీ పవర్ అనేది ధనవంతుడికే తెలుసు. అందుకోసం ఆయన ఏం చేస్తాడంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి టీములు తయారు చేసుకొని డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. ఆయన ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ఆయన రిస్క్ ఉంది, లాస్ ఉంది, ప్రాఫిట్ ఉంది, భయం ఉంది, టెన్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. నేనేమన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టినా నాకేమన్నా రిస్క్ ఉందా, లాస్ ఉందా, టెన్షన్ ఉందా, భయం ఉందా? ఎందుకంటే నేనేం పెట్టలేదు. వాళ్ళు డబ్బు పెట్టి టీం తయారు చేస్తే నేను డబ్బు పెట్టకుండా టీం తయారు చేస్తున్నా. అందరికంటే తెలుగులో అంటే నెట్వర్కర్ నేనే. సార్ను ఇలాంటి అవకాశం నీ చేతిలో పెడితే మస్తుగా అనొద్దిగా అది అన్నం అనుకో బంగారు కాదనే. ఇక సార్ను యూజ్ చేయాలి, యూజ్ చేయాలి. హ్యాండ్ పవర్ ఈజ్, హ్యాండ్ పవర్ ఈజ్. చేద్దామా? ఇక అర్థమైందా?